అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అదేమనగా యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసుకుంటే, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరి వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒక దూత 185,000 మందిని అంతం చేయగలదు. అయితే యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో పట్టబడ్డప్పుడు పేతురు ఆ సైనికుల్లో ఒక సైనికుని చెవి నరికేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా అని పేతురుతో అన్నప్పుడు, మనం ఇక్కడ చూసుకుంటే ఒక దూత యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనంలో ఒక దూత అష్షూరు సామ్రాజ్యంలో 185,000 చంపేసింది ఒకటే దూత. అదే ప్రభు ఆనాడు 12 వ్యూహాలను ఎన్నుకొని ఉంటే భూమి ఏమయ్యేది? 12 వ్యూహాల కంటే ఎక్కువ. ఒక వ్యూహంలో 6,000 దూతలు ఉంటారు. 6,000 ఇంటూ 12 వ్యూహాలు వేసుకుంటే 72,000 దూతలు. ప్రభు ఏమన్నాడంటే 12 వ్యూహాల కంటే ఎక్కువగా వేడుకోగలనన్నాడు. వేడుకొనని నా తండ్రి నాకు దయచేయని అన్నాడు. కానీ పేతురుకి ఏం చెప్పాడంటే, కాదు, కత్తి పట్టుకున్నవాడు కత్తిపోటుతో వెళ్తాడని ప్రభు అన్నాడు. అయితే ఒక దూత 185,000 మందిని అంతం చేయగలదు. అయితే 12 వ్యూహాలు 6,000 ఇంటూ వేసుకుంటే 72,000. 72,000 ఇంటూ 185,000 వేసుకుంటే 1,33,20,000 మందిని అంతం చేయగలదు 12 వ్యూహాలు. అంటే 12 వ్యూహాల కంటే ఎక్కువగా అన్నాడు ప్రభు. 12 వ్యూహాల కంటే ఎక్కువ అంటే ఆనాడు ప్రభు వేడుకొని ఉంటే ఎన్ని వ్యూహాల దూతలు వచ్చి ఉంటాయి? ఎంతమంది నశించేవారు, ఎంతమంది చనిపోయేవారు. కానీ ప్రభు అలా వేడుకోలేదు, కానీ ప్రభు అలా చేయలేదు. ఆయన తను అర్పించుకోవడానికి, తను రిక్తునిగా చేసుకోవడానికి, మన పాపాల కొరకు ఆయన అర్పించబడడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అలా చేయలేదు, కత్తి దుయ్యలేదు, వ్యూహాలను వేడుకోలేదు, తండ్రిని వేడుకోలేదు. కాబట్టి దీన్ని చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు క్షమించేవాడిగా ఉన్నాడు, క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. ఆయన బలి అర్పించబడకపోతే మనకు పాప విమోచన కలగదని ప్రభువుకు తెలుసు. కాబట్టి తను అర్పించుకోవాలని తండ్రిని వ్యూహాలను వేడుకోలేదు. కాబట్టి ఒక దూత 185,000 అంతం చేయగలదంటే 12 వ్యూహాలకు పైగా ప్రభు వేడుకొని ఉంటే ఈ భూమి సరిపోకపోయేది. అదే ఒక 50-100 వ్యూహాలను వేడుకొని ఉంటే భూమి సరిపోకపోయేది. కొన్ని కోట్ల మంది నశించేవారు. కాబట్టి దేవుడు క్షమించేవాడు, క్షమాపణ ఉదయం కలిగి ఉండేవాడు, మన కొరకు మరణించినవాడు, తనుగా రిక్తునిగా చేసుకున్నవాడు. కాబట్టి మనమందరం ఇలా సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపయే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మాత్రమే మనల్ని ఇలా బ్రతికించింది. కాబట్టి ఈ విషయం తెలక చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమను ఇక్కడ దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. అదే దేవుడు వేడుకొని ఉంటే మనం ఉండేవాళ్ళం కాదు, భూమి సరిపోయేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అంత కృపగలవాడో, దయగలవాడో మనం చూడగలం. అలా దేవుడు వేడుకోకపోవడం వల్ల మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.